భాగం నుండి లూకాసు సువార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. ఇదిగో ప్రభువా, నీ బిడ్డలమైన మేమందరము నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచడానికి మీరు ఇచ్చిన తరుణమును బట్టి వందనములు. ఇదిగో నాయన, మీ దాసునిగా నిలవబడి మాట్లాడడానికి సిద్ధపడుచు ఉంటుండగా మీరే మీ ఆత్మశక్తితో నింపండి. చేరి వచ్చిన బిడ్డలందరి యొక్క నాయన క్షేమము కొరకై మీ మాటలు దయచేయమని, ప్రతి బిడ్డలో విన్నటువంటి మాటలు మీరే నీరు కట్టి ఫలింప చేయండి. వినడానికి వినే చెవులను, గ్రహించే మనస్సును, ఆచరించే హృదయాన్ని బిడ్డలకు మీరు దయచేయమని, ఈ మాటల ద్వారా మమ్మను మేము బలపరుచుకోవడానికి, సరిచేసుకోవడానికి మీరే సహాయమును అనుగ్రహించమని, మీ పరిశుద్ధాత్మ ద్వారా మీరే మాట్లాడమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వందనాలమ్మ. దేవుని యొక్క లేఖనాల్లో మనం చదువుకున్నటువంటి మాటల్లో లూకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రభువు చెప్పుచున్న మాట ఏమిటంటే, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులు. ఈనాడు వాక్యాన్ని చాలామంది వింటున్నారు. మంచి మాటలు వినడం తప్పేమీ కాదు. మంచి మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని వినాలి అని చాలామంది దేవుని వాక్యాన్ని వినేవారిగా ఉంటూ ఉన్నారు. ఒకప్పుడు ఇప్పుడున్నంత ప్రసార సాధనాలు లేవు. కేవలము నా చిన్నప్పటి పరిస్థితులు అయితే రేడియోలో ఒక అరగంట మాత్రమే దేవుని మాటలు వచ్చేవి. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక పావు గంట, ఇంకొక కార్యక్రమం ఏదైనా ఉంటే అదొక పావు గంట అంతే. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు కూడా రేడియోలో దేవుని మాటలు వినబడేవి కాదు. అయితే ప్రియ దేవుని సంగమా, నేడు దేవుని మాటలు ప్రసార సాధనాల ద్వారా, టీవీల ద్వారా, కేబుల్స్ ద్వారా అనేకమైనటువంటివి వినబడతా ఉన్నాయి. మనం కూడా వింటూ ఉన్నాం. దేవుని వాక్యం వినుట మంచిది. దేవుని వాక్యాన్ని ఆలకించడం మన జీవితాలకు ఎంతగానో ఆశీర్వాదకరం. అయితే ప్రియులారా, ఇక్కడ ప్రభువు చెప్పుచున్న ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన ఏమంటారంటే, దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరీ ధన్యులని చెప్పెను. దేవుని వాక్యమును విని దానిని గైకొనువారు మరీ ధన్యులు. అనగా కేవలం విని సంతోషించడం కాదు, విన్నప్పుడు చాలా సంతోషపడతారట, విన్నప్పుడు చాలా ఆనందిస్తారు. కానీ దేవుని వాక్యం చెబుతున్న మాట ఏమిటంటే, మీరు అధికముగా ఆశీర్వదించబడాలనంటే ధన్యుడు అనేటువంటి మాటకు మరి సాయి చెప్పాడు కదా, ఏమిటి అర్థము? ఆశీర్వాదమునకు అర్హుడు, ఆశీర్వదింపబడినవాడు, ఆనందమయుడు అనేటువంటి అర్థాలు ఉన్నాయి. మరి ఎవరు ధన్యులని దేవుని వాక్యం చెప్తుందంటే, వినడం మాత్రమే కాదు, విన్న దానిని గైకొనేవారు మరీ ధన్యులు, ఎక్కువ ధన్యులు.
ఎక్కువ ఆశీర్వదింపబడతారు, వారు దీవింపబడతారు, దేవుని యొక్క కృపలు పొందుకోగలుగుతారు. అయితే మరి దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మన జీవితాల్లో కూడా వాక్యాన్ని విని ఆచరించేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనం మొట్టమొదటి లక్షణం ఏమిటంటే వాక్యాన్ని వినటమే కాదు, దానిని అనుసరించేవారిగా ఉండాలి, గైకొనేవారిగా ఉండాలి. మన జీవితాల్లో వాటిని అప్లై చేసుకుని ఆచరించేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని వినడము మాత్రమే కాదు, విన్నదాని ప్రకారముగా నడుచుకోవాలి. దేవుని బిడ్డలు, విశ్వాసులైనటువంటి బిడ్డలు మొట్టమొదటి లక్షణం ఏమిటంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం, వాక్యాన్ని వెంబడించడం. దేవుని లేఖనాల్లో మనం గమనించినప్పుడు దేవుని వాక్యాన్ని పాటించేవారిగా ఉన్నప్పుడే మనం ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. విని విడిచిపెట్టడం వలన ప్రయోజనమేమీ ఉండదు. విన్న మాటలు మన జీవితంలో మనం ఆచరించగలగాలి, పాటించగలగాలి. ప్రభువు కొరకు మన జీవితంలో వాటిని అలవర్చుకోగలిగి అన్వయించుకోగలిగినప్పుడే ధన్యులముగా మనము తీర్చబడగలుగుతాం. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసముంచిన బిడ్డలు లేదా విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి మన జీవితాల్లో మొట్టమొదటిగా ఉండవలసినటువంటి విషయము దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడం, దేవుని యొక్క వాక్యాన్ని వెంబడించడం, దేవుని యొక్క వాక్యానుసారముగా బ్రతకడం. వాక్యము వింటున్నాము, ఇక్కడే విడిచిపెట్టి ఇంటికి వెళ్ళిపోయి లేదా మందిరం దగ్గరే విడిచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మన యథావిధి జీవితాలు మనం జీవిస్తే అది విశ్వాసులకు ఎంతమాత్రం కూడా మంచిది కాదు, అది మేలుకరమైనది కాదు. దేవుని వాక్యాన్ని మనం ఏదైతే విన్నామో ఆ విన్నదాని ప్రకారముగా మనం జీవిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలుగుతాం. దేవుని దీవెనలు మనపై ఉంటాయి, మన కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. అలాగూ కాకుండా ఎన్నో సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం, అనేక మంది దైవజనులు చెబుతూ ఉన్నారు, వాక్యాలను పాటించాలని చెప్తున్నారు, దేవుని బిడ్డలు ఎలా ఉండాలో చెప్తున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఎలా నడుచుకోవాలో చెప్తున్నారు. కానీ వింటున్నాము, కానీ చాలామంది ఆచరించేవారిగా ఉండలేకపోతూ ఉన్నాం. దేవుని మాటలు వాళ్ళు అలాగే చెప్తారులే అన్నట్టు చాలామంది తేలికగా తీసుకుంటూ ఉన్నారు. కానీ ప్రియులరా, దేవుని వాక్యాన్ని గనక మనం పాటించగలిగితే ధన్యులము కాగలుగుతాం, ఆశీర్వదింపబడిన వారము అవుతాం, దేవుని దీవెనలు పొందుకోగలుగుతాం. విశ్వాసులమైనటువంటి మనము మొట్టమొదటి లక్షణం ఇది, దేవుని వాక్యాన్ని పాటించడం. ఆది అపోస్తలులు దేవుని యొక్క వాక్యమందు ఎడతెగక ఉండిరి అని దేవుని లేఖనంలో రాయబడింది. అంటే వాక్యమందు ఎడతెగక ఉండడం అని అంటే వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని ఆచరించడం, వాక్యాన్ని అనుసరించడం, వాక్య ప్రకారముగా నడుచుకోవడం, వాక్యానుసారమైన జీవితాలు బ్రతకడం, అది వాక్యాన్ని అనుసరించడం అంటే. ఆ వాక్యాన్ని అనుసరించే వారిగా నీవు నేను ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనలో ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఎక్కువ లోతుగా నేను వివరించను, కానీ కొంత సమయం కూడా నేను తక్కువగానే తీసుకుంటాను ఈరోజు. మరి రెండవ మాట కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. విశ్వాసులైనటువంటి వారిలో ఉండవలసిన విషయాలు ఏమిటి, విశ్వాసులు ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని కొన్ని మాటలు నేను తెలియపరుస్తున్నాను. విశ్వాసులు మొట్టమొదటి మాట వివరించబడినటువంటి మాట ఏమిటంటే విశ్వాసులు వాక్యాన్ని వెంబడించేవారిగా ఉండాలి, వాక్యాన్ని అనుసరించేవారిగా ఉండాలి, వాక్యాన్ని తమ జీవితాలలో అన్వయించుకొని బ్రతికేవారిగా ఉండాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం, విశ్వాసులైనటువంటి మనము ఎలాగ ఉండాలనంటే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15వ వచనములో ఉంది, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి అని
అక్కడ చెబుతూ ఉన్నాడు. 15వ అధ్యాయం 16వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చాలా విశ్వాసులైనటువంటి మనము ఎలాగ ఉండాలనంటే జ్ఞానులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అజ్ఞానుల వలె ఉండవద్దు, జ్ఞానుల వలె ఉండండి, జ్ఞానుల వలె నడుచుకోండి, ఆ విధంగా జాగ్రత్త పడండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15-16 వచనాలు ఎంత స్పష్టంగా చెప్తున్నాయంటే దినములు చెడ్డవి. అవును, దినములు చెడ్డవిగానే ఉన్నాయి. మనుషులు చెడ్డవారిగా మారిపోతూ ఉన్నారు. అనేక మంది తన పొరుగువారి పట్ల ద్వేషాన్నే కలిగి ఉంటూ ఉన్నారు, కానీ ప్రేమను, పొరుగువారి పట్ల సహాయకారులుగా ఉండడం లేదు ఈనాడు మనుష్యులు. కనుకనే దినములు చెడ్డవిగా కనబడుతూ ఉన్నాయి. ఈ చెడ్డ దినాల్లో దేవుని బిడలమైన మనము ఎలాగుండాలనంటే జ్ఞానము కలిగి నడుచుకోవాలి, జ్ఞానము కలిగి జీవించాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునే వారిగా ఉండాలి. అంటే కేవలము ఇటుకలతో కట్టే ఇల్లు కాదు, కుటుంబాన్ని కట్టుకునే వారిగా ఉండాలి, బిడ్డల జీవితాలు కట్టుకునే వారిగా ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానవంతులుగా ఉండాలి. అన్నిటికంటే గొప్ప జ్ఞానం దైవ జ్ఞానం. దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉండాలి, దేవునికి సంబంధించిన విషయాలు నువ్వు తెలుసుకొని ఉండాలి. అజ్ఞానుల వలె ఉండవద్దు. ఎవరైనా ఏదైనా ప్రశ్నించినప్పుడు దానికి జవాబు చెప్పగలిగిన జ్ఞానంతో నీవు ఉండాలి. ప్రభువును గూర్చి అడిగిన వారు, ప్రభువును గూర్చి కొంతమంది వికట ప్రశ్నలు వేసేవాళ్ళు లేకపోలేదు ఈ లోకంలో, సమాజంలో. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువయ్యారు. అలాంటి వారికి జ్ఞానముతో సమాధానం చెప్పగలిగిన జ్ఞానవంతులుగా ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇంకొకటి ఏమిటంటే జ్ఞానుల యొక్క లక్షణం ఏంటంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉండాలి. సమయాన్ని ఎప్పుడైతే సద్వినియోగం చేసుకుంటామో ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం జ్ఞానుల యొక్క లక్షణం అని ఈ మాటల ద్వారా మనం గమనించగలం. ఎందుకంటే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుచు సమయమును సద్వినియోగం చేసుకోండి అంటాడు. అంటే ఎవరు సద్వినియోగం చేసుకుంటారు సమయాన్ని? జ్ఞానులు. కాబట్టి నీవు జ్ఞానం కలిగి బ్రతకాలి. ఈ లోకంలో ఎలాగుండాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో, కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో, బిడ్డలను ఎలా నడిపించుకోవాలో, ఈ లోకపు మాలిన్యము అంటకుండా మనలను మనం ఎలా కాపాడుకోవాలో ఇవన్నీ కూడా జ్ఞానమునకు సంబంధించినవే. ఈ జ్ఞానము కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. విశ్వాసులు ఎలాగ ఉండాలనంటే జ్ఞానుల వలె ఉండాలి. అందుకే దేవుని వాక్యం చెబుతుంది, పాముల వలె వివేకవంతులుగాను పావురము వలె నిష్కపటులుగాను ఉండండి అంటాడు. పాముల వలె వివేకము కలిగిన వారు. పాముకి చాలా వివేకం ఎక్కువ అంటండి. పాముకి వివేకం ఎలా ఎక్కువ అండి? మనకేం తెలుసు అంటే మరి పాములకి విషం ఉంటుందని తెలుసు మనకి, కానీ అన్ని పాములు విషం కలిగిన పాములు కాదు. చాలా తక్కువ పాములే విషం కలిగినటువంటివి. చాలా పాముల్లో విషం ఉండదు. సరే, కానీ ఏముంటుందో తెలిసిన పాములన్నిటిలోనూ ఉండే కామన్ లక్షణం ఏంటంటే వివేకము. వివేకం అంటే ఏమిటయ్యారంటే అది మరి మనుష్య సంచారము కలిగినటువంటి ప్రదేశాల్లోనికి రావడానికి అది ఇష్టపడదు. మనుషుల చప్పుడు చాలా దూరంగా తెలియగానే అది తెలివిగా వివేకంగా అది తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఆపదకు ఎదురు వెళ్ళదు, లేదా హాని కోరి తెచ్చుకోదు, కానీ అది తప్పించుకొని వెళ్ళిపోవడానికే చూస్తుంది. వివేకంగా నడుచుకుంటాయట పాములు, చాలా వివేకముగా. ఎందుకంటే అది పొట్టతో నేల మీద ప్రాకుతుంది కనుక చాలా దూరము నుండే మన యొక్క చప్పుడును దాని పొట్ట యొక్క స్పర్శ ద్వారా తెలుసుకుంటుందట పాము. అది తెలుసుకుని ముందుగానే మన కనపడకుండా, కంటిలో పడకుండా తప్పించుకుంటుందట. అది పాముల వలె వివేకవంతులుగా ఉండండి. అలాగనే పావురము వలె నిష్కపటులుగా ఉండండి. పావురములో కపటము లేని జంతువుగా, పక్షిగా పావురం కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియులరా, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పావురంలో చేదుగట్టు ఉండదట.
కపటము లేని ఒక వ్యక్తికి ఉదాహరణగా పావురాన్ని చెప్తూ ఉంటారు. పరిశుద్ధతకు గుర్తుగా కూడా, పరిశుద్ధాత్మకు గుర్తుగా కూడా పావురాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఇవన్నీ కలిగి ఎలా బ్రతకమని దేవుడు చెప్తున్నాడంటే, జ్ఞానము కలిగి జీవించండి. అప్పుడప్పుడు పెద్దయ్య గారు చెప్పేవారు, జ్ఞానం లేకుండానట మిడత వెళ్ళి మంటలో పడిపోతుందట. మిడత వెళ్ళి మంటలో పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది? జ్ఞానం లేక. నేను ఆ మంటలో పడిపోతే మాడిపోతాను, నా జీవితం అయిపోతుంది, ఇంకా అట్లతో అనుకోదట. అదేదో వెలుగ్గా ఉందని దానికి ఆకర్షించబడి స్పీడ్గా వెళ్ళి అందులో పడిపోతుందట. మిడత వెళ్ళి మంటలో పడినట్లుగా మనం ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అంటే జ్ఞానము కలిగి ఉండాలి అనేటువంటి అర్థంలో ఈ మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము ఎక్కడ ఏ రీతిగా మనము మాట్లాడాలో, ఏ విధముగా ఉండాలో ప్రభు కొరకు మనము జ్ఞానులుగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకోండి, జాగ్రత్తగా చూసుకోండి, సమయాన్ని సద్వినియోగము చేసుకునండి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నది. విశ్వాసులమైనటువంటి మనము ఇంకా ఎలా ఉండాలి? మొట్టమొదటిది వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. రెండవది జ్ఞానులుగా మనం నడుచుకోవాలి. మూడవది ప్రకటన గ్రంథము చివరి 21వ అధ్యాయము, చివరి గ్రంథము 21వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచి తిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడానున్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజలయందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. దేవునికి స్తోత్ర. ఇది ప్రభు వారి యొక్క రెండవ రాకడలో జరగబోయేటటువంటి విషయాల్ని ఇక్కడ తెలియపరిచి ఉన్నాడు. పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచి తిని. ఇక్కడ పరలోక పట్టణమును గూర్చి వ్రాయబడినటువంటి మాటలు. దానినే నూతనమైన యెరూషలేము అన్నాడు, దానినే పునాదులు కలిగిన పట్టణం అన్నారు. ఈ పట్టణం కొరకే అబ్రహాము మొదలు అనేక మంది ఎదురు చూచారు. ఆ పట్టణము అది త్వరగా వస్తూ ఉన్నదట. ఎలాగునా ఎవరి కొరకంటే తన ప్రజల కొరకు, తన యందు సిద్ధపడి ఉన్నటువంటి వారి కొరకు. కాబట్టి ఆ రాజ్యము రాబోతుంది. ఆ పరలోక రాజ్యములో నీవు నేను వారసులము కావాలనంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. విశ్వాసులమైనటువంటి మనము మూడో విషయం ఏమిటంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేని కొరకు? ఆ పరలోక రాజ్యము కొరకై సిద్ధపడిన వారిగా మనం ఉండాలి. ఆ రాజ్యము కొరకై నీవు సిద్ధపడితే ఆయన రాజ్యముతో కూడా ఆయన వచ్చినప్పుడు ఆ రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. మనందరికీ తెలుసు, 10 మంది కన్యకలు సిద్ధపడుతున్నామని అనుకున్నారు. 5 ఎత్తబడ్డారు, 5 విడిచిపెట్టబడ్డారు. 5 విడిచిపెట్టబడ్డారు. 5 దేవుని వాక్యం ఏం చెప్తుందంటే బుద్ధి లేని కన్యకలు అని చెప్తుంది. 5 బుద్ధిగల కన్యకలు. కారణం ఏమిటయ్యా అని అంటే 10 మంది కూడా ప్రభువుని తెలుసుకున్నారు. 10 మంది కూడా ప్రభు రాకడ కొరకై ఎదురు చూస్తున్నాం అనుకుంటున్నారు. కానీ 5 సిద్ధపాటు ఉంది, 5 సిద్ధపాటు లేదు. 5 సిద్ధపాటు ఉన్నది,
పెళ్లి కుమారుడు అనుకొనని గడియలో వచ్చాడట. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, అనుకొనని గడియలో, అనుకొనని గడియ అని అంటే ప్రభునందు ప్రియులరా అనుకొనని గడియ. నిజమే, మనం కూడా మరి ప్రభువారు వస్తానన్నారు, ఆయన రెండవ రాకడ సంభవిస్తుందని ఎప్పటి నుంచో నా చిన్నప్పటి నుండి చెబుతూనే ఉన్నారు. ఆయన అప్పుడే రాళ్లే, ఆయన అప్పుడే ఆయనకి టైం అవ్వలేదులే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని రాకడ దినము ఎప్పుడో మన ఎవ్వరికీ కూడా తెలియదు. అందుకే ఆయన అన్నాడు కదా, అనుకొనని గడియలో ఆయన రాబోతూ ఉన్నాడని దేవుని వాక్యం చెబుతుంది. ఆ గడియ ఏదో, ఆ జామేదో మీకు తెలియదు కనుక మీరు సిద్ధంగా ఉండమని చెప్పాడు. కాబట్టి ఆయన రాకడ ఎప్పుడో మనకు తెలియదు కనుక విశ్వాసులమైన మనము ఎలాగుండాలి? సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండడం అంటే ఏమిటి? యుద్ధానికి వెళ్ళేవాడు సిద్ధంగా ఉండాలి. మిలిటరీలో పనిచేసేవారు మరి ఎప్పుడు ఒకవేళ సెలవులకి వారి ఇంటికి వచ్చినా కానీ వారికి ఎప్పుడైతే ఎమర్జెన్సీ కాల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మరి అందరినీ, కుటుంబ సభ్యులు అందరినీ కూడా విడిచిపెట్టేసి యుద్ధానికి వెళ్ళిపోవలసిందే. కాబట్టి ప్రియులరా, మరి ఆ విధంగా మనము కూడా ప్రభువు కొరకు సిద్ధంగా ఉండాలి. ప్రభువు కొరకు సిద్ధపడిన వారిగా ఉండాలి. దివిటీలలో నూనె సిద్ధపరచుకోలేదు 5 కన్యకలు. సిద్ధపరచుకోకుండా మేము కూడా వెళతాం, మేము కూడా పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు లేస్తాంలే, అప్పుడు మేము ఆయనను ఎదుర్కొంటాంలే, మాకు సిద్ధపాటు ఉందిలే అని వీళ్ళు అనుకున్నారు. కానీ ప్రియులరా, వారు అనుకొనని గడియలో పెళ్లి కుమారుడు వచ్చాడు. పెద్ద బూర వినబడింది, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు, అందరూ కూడా ఆయనను ఎదుర్కోండి అని చెబుతూ ఉన్నప్పుడు మరి అందరూ కూడా లేచారు. గబగబా తమ దివిటీలు వెలిగించుకున్నారు. 5 దివిటీలు వెలుగుతూ ఉన్నాయి. ఆ వెలుగుతున్న దివిటీలు పట్టుకునే 5 కూడా చక్కగా పెళ్లి కుమారుడితో పాటు ఆ రాజ్యంలో ప్రవేశించారు. కానీ మిగిలిన 5 కూడా లేచారు. వారు కూడా దివిటీలు అంటించారు. దివిటీలు పట్టుకుని వెళ్దామంటే ఆ దివిటీలు ఏమైపోతున్నాయి? ఆరిపోతూ ఉన్నాయి. కారణం ఏమిటంటే ఆ దివిటీలలో ఏమి లేదు? నూనె లేదు. ఆ నూనె సిద్ధబాటుకు గుర్తు, ఆ నూనె విశ్వాసానికి గుర్తు, ఆ నూనె ప్రభువు కొరకు నీవు ఎంతగా సిద్ధపడ్డావో దానికి గుర్తై ఉన్నది. విశ్వాసులమైనటువంటి మనము ఆయన రాకడ ఎప్పుడో తెలియదు కనుక ఆ రాకడ కొరకు సిద్ధబాటు కలిగిన వారిగా ఉండాలి. ప్రభువు కొరకు మనము ఆ రీతిగా సిద్ధపడాలి. ఎందుకంటే ధనవంతుడితో దేవుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణము కావాలని కనుక దేవుడు కోరుకుంటే, లేకపోతే ఈ రాత్రే నీ ప్రాణం పోతే నీ పరిస్థితి ఏంటి అని అడిగాడు ధనవంతుడిని. ప్రభునందు ప్రియులరా, అతడైతే ఈ రాత్రి కాదు, నాకు ఇంకా చాలా రోజులు ఉన్నాయి, ఇంకా నేను అనేకమైనటువంటి కొట్లను కట్టిస్తాను, నాకు అనేకమైనటువంటి సంవత్సరాలకు సరిపడగా ధాన్యం ఉన్నది, అనేక సంవత్సరాలకు సరిపడగా చాలా ఉన్నాయని ఎంతగానో విర్రవీగి మాట్లాడుతూ ఉంటే అటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడిన మాట, ఈ రాత్రి నీ ప్రాణం పోతే నీకున్నవన్నీ ఏమవుతాయి? ప్రభునందు ప్రియులరా, అవన్నీ కలిగి ఉండవద్దని చెప్పడం లేదు, కానీ వాటిపై మనసు పెట్టుకొనవద్దు, దేవునిపై మనసు పెట్టుకోనండి. అవన్నీ కూడా కలిగి ఉండడం తప్పేమి కాదు. అబ్రహాము చాలా ఆశీర్వాదం నొందినవాడిగా ఉన్నాడు, ధనవంతుడిగా ఉన్నాడు. ఈ లోకంలో గొప్ప ఆశీర్వాదాలు కలిగి ఉన్నప్పటికీ అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకే ఎదురు చూచేవాడు. అలాగనే ఉండాలి మన జీవితాలు. దేవుని రాజ్యము కొరకు ఎదురు చూచేవారిగా ఉండాలి. దేవుని రాజ్యము కొరకు కనిపెట్టేవారిగా ఉండాలి. విశ్వాసులమైనటువంటి మనము ఆ రీతిగా సిద్ధంగా ఉండాలి. దేవుని రాకడ కొరకు ఎప్పుడొచ్చినా సరే నేను రెడీ అన్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన ప్రసంగంలో ఈ పదం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాడు. ఏ పదం అంటే ఆర్ యు రెడీ అంటూ ఉంటాడు. ఏం పేరు ఆయన పేరు? చార్లెస్ జాకబ్ గారు. ఆర్ యు రెడీ అంటూ ఉంటాడు మధ్యలో. దేవుని రాకడ కొరకు నిజంగా అలాగే మనం సిద్ధబాటు కలిగి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. సిద్ధపడి ఉన్నటువంటి వారికి ఏ వేదన ఉండదండి, దిగులు ఉండదు. ఇప్పుడు ఈ 5 సిద్ధపడి ఉన్నారు కాబట్టి చక్కగా పెండ్లి కుమారుడు వస్తున్నాడు అని ప్రకటన రాగానే
రెడీగా డ్యూటీలు పెట్టుకున్నారు కాబట్టి వెలిగించుకున్నారు, పెళ్లి కుమారుడితో పాటు వెళ్ళిపోయారు. కానీ మరి ఐదుగురు అయితే డ్యూటీల్లో నూనె లేదు. ఆ పక్క వాళ్ళు నూనె అడిగారట, అమ్మా కొంచెం నూనె ఇవ్వండి, మాకు కూడా నూనె కొద్దిగా నూనె ఇస్తే మేము కూడా వచ్చేస్తాం అని అన్నారు. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా, ఇది మీకు మాకు సరిపడదు అన్నారు. అంటే ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి సిద్ధపాటు వాళ్ళదే. నీ సిద్ధపాటు, నీ తల్లిదండ్రుల సిద్ధపాటు నీకు రాదు. పరలోక రాజ్యానికి వారసుడు అవ్వాలంటే నీకు నీవే సిద్ధపడాలి. మా అమ్మ మంచిదండి, ప్రార్థనా పరురాలండి, మా అమ్మని బట్టి నన్ను చేర్చుకోండి, అటువంటి రికమెండేషన్లు ఏమీ ఉండవండి పరలోక రాజ్యంలో. నీవు సిద్ధపడితే నీవు అర్హుడవు, నీకు ఎంట్రన్స్ ఉంటుంది. నీవు సిద్ధపడితే, నీవు సిద్ధంగా ఉంటే నీ అంతట నువ్వే పరలోక రాజ్యంలో చేరగలుగుతావు. కాబట్టి వాళ్ళ నూనె వీళ్ళ నూనె అడగడానికి అక్కడ కుదరదు. అందుకే అక్కడ అలా రాశాడు, ఈ నూనె మీకును మాకును చాలదు అని చెప్తారు వాళ్ళు. సరే వీళ్ళు చాలదన్నారు కదా అని గబగబా వెళ్ళి కొట్టుగాడికి వెళ్ళి కొనుక్కొచ్చేద్దాం అనుకుని గబగబా పరిగెత్తుకుని వెళ్ళారట, కొనుక్కున్నారట. కానీ మరలా వచ్చేసరికి పెళ్లి కుమారుడు వెళ్ళిపోయాడు. సిద్ధపడిన కన్యకల ఐదుగురు కూడా వెళ్ళిపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మరి సిద్ధపడి ఉండమని ముందే చెప్పాడు. సిద్ధపడి ఉండడం క్రైస్తవుల యొక్క లేదా విశ్వాసుల యొక్క లక్షణం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను సిద్ధంగా ఉన్నావా? సిద్ధపడి ఉన్నావా? ప్రభు రాకడ కొరకై. ప్రభు రాకడ ఈరోజే వస్తే లేదా రేపే వస్తే ఈ రాత్రే వస్తే నేను సిద్ధమా? నేను సిద్ధపడి ఉన్నానా? నా విశ్వాసం ఎలా ఉన్నది? నా నిరీక్షణ ఎలా ఉన్నదని ఎవరికి వారమే పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలైన వారు, విశ్వాసులైన వారు వాక్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి, జ్ఞానులుగా ఉండాలి, రాకడకు సిద్ధంగా ఉండాలి. నాలుగవ విషయం చెప్తూ ఉన్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అమ్మా, ఈ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల ముందు గద్దించుము, అతడు మారు మనసు పొందిన యెడల అతనిని క్షమించుము. అతడు ఒక దినమున 7 మారులు నీ ఎడల తప్పిదము చేసిన యెడల 7 మారులు నీ వైపు తిరిగి మారు మనసు పొందితిన ఎడల పొందితిన అనిన ఎడల అతడిని క్షమింపవలెను. ఓకే, 4వ లక్షణము, విశ్వాసులకు ఉండవలసిన మరొక గొప్ప లక్షణం ఏమిటంటే క్షమించేవారుగా ఉండాలి, క్షమాపణ గుణం కలిగి ఉండాలి. విశ్వాసుల యొక్క మరొక లక్షణం ఏమిటి? క్షమాపణ గుణం కలిగి ఉండాలి. 17వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, ప్రభునందు ప్రియులరా, 17వ అధ్యాయంలో 3వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండుడి. నీ సహోదరుడు తప్పిదము చేసిన యెడల అతని గద్దించు. ముందు గద్దించాలి. ప్రభునందు ప్రియులరా, తప్పిదము చేసినప్పుడు గద్దించాలి, గద్దించకుండా ఉండకూడదు. గద్దించకుండానే ముందే క్షమించేసామనుకోండి, మనం అతని తప్పిదం తెలుసుకునే అవకాశం అతనికి ఉండదు. కాబట్టి ముందు గద్దించు, తర్వాత అతడు ఒకవేళ ఒప్పుకొని పశ్చాత్తాపపడితే అతనిని ఏం చేయాలి? క్షమించాలి. ఈ క్షమాపణ గుణం ఈనాడు చాలామందిలో ఉండడం లేదు. చాలామంది ఏమంటూ ఉంటారంటే, అతన్ని మాత్రం నేను క్షమించను అని అంటూ ఉంటారు. అది దైవిక లక్షణం కాదు, క్షమించే లక్షణం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తనను హింసించిన వారిని, తనను సిలువ వేసిన వారిని సైతము వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పారు. కాబట్టి ఆ క్షమాపణ గుణం దేవుని బిడ్డలమైన మనం కూడా మన సహోదరుల పట్ల ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, నీ సహోదరుని నీవు క్షమిస్తే నిన్ను దేవుడు క్షమిస్తాడు. కానీ మనం ఏం కోరుకుంటామంటే, మనం మన సహోదరుని క్షమించలేము. ఆ చేసిన తప్పిదాన్ని బట్టో, లేకపోతే ఏదైనా మాటను బట్టో, లేకపోతే ఏదైనా మాట తూలిపోయాడో, లేకపోతే మిస్టేకే చేశాడు,
ఏదైనా చేసినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఖండించాలి, ఇది తప్పు అని అతనికి తెలిసేలా చెప్పాలి, అతనిని గద్దించాలి. అంతవరకే తప్ప అతనిని ఇంక నేను క్షమించను, నేను అతని విషయాలకి నేను రాను, నేను వెళ్ళను, ఇలాంటి మాటలు కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళ ఇంటికి మాత్రం నేను అడుగు పెట్టను. ఇంకా కొంతమంది ఇంకా గట్టిగా అంటారు, ఏమనంటో తెలుసా, బతికుండగా అడుగు పెట్టను అంటారు. చనిపోయాక ఇంక ఎలాగ పెడతాడు? ఇలాంటి పట్టుదలలు లేకపోతే క్షమించలేనటువంటి హృదయాలు దేవునికి ఇష్టం కాదు. క్షమించగలగాలి. ఎందుకంటే మన ప్రభువు క్షమించే దేవుడు. ఆ క్షమాపణ మనం కూడా కలిగి ఉండాలి. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మన జీవితాల్లో క్షమాపణ గుణం ఉండాలి. కొంతమంది భర్తనే భార్య క్షమించలేకపోతూ ఉంటుంది, భార్యను భర్త క్షమించలేకపోతూ ఉంటాడు. ఏదో మరి కంగారులో ఏదో పొరపాటుని కూర పాడైపోయినా లేకపోతే ఉప్పు ఎక్కువైపోయినా కొంతమంది క్షమించలేకపోతారు ఆ ఒక్క పూటకి. అలాగే భర్త కూడా ఏదైనా పొరపాటున మాట్లాడినా భార్యలు కూడా క్షమించలేని వారిగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం అలా చెప్పడం లేదు. చేసిన తప్పేంటో గద్దించు, ఆ తర్వాత తాను ఒప్పుకుంటే ఇమీడియట్గా నువ్వేం చేయాలి? క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. తప్పిదాన్ని చెప్పకుండా గద్దించకుండా ఉండమని చెప్పలేదు ఇక్కడ. గద్దించు, ముందు గద్దించిన తర్వాత అతనిని క్షమించాలి. ఎందుకంటే గద్దించడం ద్వారా తన తప్పు తాను తెలుసుకుంటాడు. ఆ తర్వాత మనము ఆ క్షమాపణను మనం క్షమించి వాటిని మర్చిపోవాలి, ఇక విడిచిపెట్టాలి. అంతేగాని నువ్వు అన్న మాట నాకు గుర్తుంది, నువ్వు ఆనాడు అలా చేసావు, అది నేను ఎప్పుడు మర్చిపోను, నా జీవితంలో మర్చిపోను, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం. అది క్షమించే హృదయము కాదు. అది దేవుడు కోరుకోవడం లేదు. క్షమించగలగాలి. మన బంధువులను క్షమించాలి, మన స్నేహితులను క్షమించాలి, మన పొరుగు వారిని కూడా మనము క్షమించాలి. నువ్వు క్షమిస్తే దేవుని ద్వారా నీవు క్షమించబడతావు. నువ్వే క్షమించలేవు. నువ్వు చిన్న విషయానికి నువ్వు క్షమించలేకపోతున్నావు, నీ పెద్ద విషయాలు, నీ పెద్ద తప్పితాలు దేవుడు ఎలా క్షమిస్తాడు? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసులమైన మనము క్షమించే వారిగా మనం ఉండాలని దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట, 5వ మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనం. ఇదిగో అపవాది మీలో కొందరిని చెరలో వేయబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా నుండుము, నేను నీకు జీవ కిరీటమును ఇచ్చేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి మాట ఏమిటంటే నమ్మకముగా ఉండడం. నమ్మకత్వాన్ని మనం కోల్పోకూడదు. నమ్మకస్తులుగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నమ్మకమైన దేవుడు అండి, గొప్ప దేవుడు. కనుక దేవుని బిడ్డలమైనటువంటి మనము కూడా నమ్మకముగా ఉండాలి. ప్రకటన గ్రంథంలో చెప్పుచున్న మాటదే, నమ్మకముగా నీవు ఉన్నట్లయితే నీకు జీవ కిరీటాన్ని ఇస్తాను. దేవునిలో నమ్మకంగా ఉండాలి, సంఘంలో నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో నమ్మకంగా ఉండాలి, సమాజంలో నమ్మకంగా ఉండాలి. మరి కొంతమంది వ్యక్తుల్ని చూసినప్పుడు ఆ పేరు చెప్పగానే అంటారు ఏంటంటే, అమ్మో వాడిని నమ్మలేవురా అంటారు. ఎందుకంటే అతడు నమ్మకత్వాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. ప్రభునందు ప్రియులరా, మరి ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని మందిరానికి మరి రావడంలో నమ్మకత్వం కలిగి ఉండాలి. వాక్యాన్ని అనుసరించడంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని కార్యాలు చేయడంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని కొరకు నిలబడడంలో నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అటువంటి ఆ నమ్మకత్వం నీవు దేవుని దగ్గర సంపాదించుకోగలిగితే, దేవుని వాక్యం చెప్తుంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగుతాయి? మెండుగా కలుగుతాయి. నమ్మకంగా ఉంటే దేవుని దీవెనలు మనం పొందుకోగలుగుతాం. నమ్మకాన్ని విడిచిపెట్టేస్తే, నమ్మకం లేకుండా ఉంటే ఆ దీవెనలు పొందుకోలేము. ఈ లోకంలోనే మనం ఒక యజమానుని దగ్గర మనం నమ్మకంగా పనిచేస్తే, మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడో, లేకపోతే డబ్బులైనా అవసరమైనప్పుడో, మాట సహాయము అవసరమైనప్పుడో, ఎప్పుడు ఆ యజమానుడు మనకు సహాయం చేయగలుగుతాడు? మనం ఆ యజమానునికి
నమ్మకంగా ఉన్నప్పుడే. నమ్మకంగా ఉండకుండా అవసరం వచ్చినప్పుడేమో అతని దగ్గరకు వెళ్ళి, అవసరం లేనప్పుడేమో నీ లెక్క ఏంట్రా అన్నట్టుగా మనం జీవించామనుకోండి, ఆ యజమానుడే మనల్ని నమ్మడు. మరి ఈ లోకంలో యజమానుడే మనల్ని నమ్మనప్పుడు మరి నీవు నమ్మకంగా దేవుని సన్నిధికి రాలేకపోతుంటే, నమ్మకంగా జీవించలేకపోతుంటే, నమ్మకంగా ఆరాధించలేకపోతుంటే, నమ్మకంగా దేవుని కొరకు జీవించలేకపోతా ఉంటే నీకు నా గొప్ప యజమానుడైనటువంటి దేవుడు ఏ విధంగా దీవెనలు కలుగు చేయగలుగుతాడు? కాబట్టి అందుకే అంటున్నాడు ఇక్కడ 10 దినములు శ్రమ కలుగును. అయితే ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంటండి? మరణము వరకు నమ్మకంగా ఉండాలి. దేవునిని అంగీకరించిన మనం, బాప్తిసం పొందుకున్న మనం, దేవుని కొరకు జీవిస్తామని మరి నిలబడినటువంటి మనము నమ్మకంగా ఉండాలి. మన ప్రార్థనలో నమ్మకం ఉండాలి. మనం దేవుని సన్నిధికి వెళ్ళడంలో నమ్మకం ఉండాలి. ఖాళీ ఉన్నప్పుడు లేకపోతే ఎప్పుడన్నా రావడం కాదు, నమ్మకంగా ఆదివారం తప్పనిసరిగా ఆ సహోదరి దేవుని మందిరంలో గడుపుతుంది అనేటువంటి నమ్మకం ఉండాలి. ఎంతో మరి ఆపద అయితేనే కానీ దేవుని మందిరానికి మానదు అనేటువంటి ఆ నమ్మకత్వాన్ని మనం కలిగి ఉండాలి. దేవుని పనికి పలానా సహోదరి లేదా పలానా సహోదరుడు ముందుంటాడు, దేవుని పని ఒకవేళ ఏదైనా మనం చెప్పినా కానీ అది చేపిస్తాడు అనేటువంటి నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆ విధంగా దేవుని ఎడల నమ్మకముగా మనం జీవించగలిగితే తప్పనిసరిగా మరి ఆ రాకడలో దేవుడు మనకు ఆ పరలోక రాజ్యపు భాగ్యాన్ని ఇచ్చి ఆయనతో కూడా పెండ్లి విందులో పాలు పొందడానికి, ఆయనతో కూడా సంతోషించడానికి, ఆ నిత్య రాజ్యములో నిత్యము ఉండడానికి గొప్ప కృపలను దేవుడు మనకు కలుగజేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఇంకా అనేకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు 5టిని నేను వివరించాను. మిగిలిన వివరించను కానీ ఆ మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిది దేవుని వాక్యాన్ని అనుసరించేవారిగా ఉండాలి. రెండవది జ్ఞానులుగా ఉండాలి. జ్ఞానము కలిగి మాట్లాడాలి, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. మూడవది ప్రభు రాకడ కొరకై సిద్ధబాటు కలిగి ఉండాలి. నాలుగవది క్షమించేవారిగా ఉండాలి, క్షమించగలగాలి, క్షమాపణ గుణం కలిగి ఉన్నటువంటి వారిగా మనం ఉండాలి. ఐదవది నమ్మకస్తులుగా ఉండాలి. నమ్మకంగా లేకపోయినట్లయితే నీవు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. నమ్మకమైన వానికి మరణము వరకు నమ్మకంగా ఉండము. 10 దినములు శ్రమ కలుగునంటే కొన్ని కష్టాలు, శ్రమలు, శోధనలు వస్తాయి. అయితే అవి తాత్కాలికం అని చెప్పడానికే అక్కడ 10 దినములు అన్నాడు. అంటే 10 దినములు అంటే 10 రోజుల అని కాదు అర్థం. కొంత సమయం శ్రమ కలుగుతుంది. నువ్వు నమ్మకంగా ఉండు, మరణము వరకు నమ్మకంగా ఉండు, దేవుడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తాడు అని దేవుని వాక్యం చెబుతుంది. విశ్వాసులమైనటువంటి మనము కలిగి ఉండవలసినటువంటి ఈ లక్షణాలు మన జీవితాల్లో మనము కలిగి ఉందాం. అంత మాత్రమే కాదు, విశ్వాసులు కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు నిలకడ అనేటువంటిది ఉండాలి. ఇంకొకటి ఏమిటంటే ఐక్యత కూడా కలిగి ఉండాలి. అందరము కూడా దేవునిలో ఐక్యత కలిగిన వారిగా ఉండాలి. ఒకే రొట్టెలోను ఒకే పాత్రలోనిది మనము తీసుకుంటూ ఉన్నాం కనుక మనమందరము కూడా ఐక్యత కలిగి ఉండాలి. దేవుని పనిని ఐక్యముగా చేసుకోవాలి. ఏ పనిని మనము తలపెట్టినా దానిలో ఐక్యత మనకు కనబడాలి. అట్టి రీతిగా దేవుని వాక్యం చెబుతుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కాబట్టి ఆ విధంగా దేవుని బిడ్డలమైన మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృపలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. కళ్ళు మూసుకొనండి.